రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 100% టారిఫ్ విధించే దిశగా అమెరికా ఉపక్రమిస్తోంది. అమెరికా సెనెట్ లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రొఫెసర్ గారు, రష్యాతో వాణిజ్యం చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో భారత్ పై దీని ప్రభావం ఏంటి? అంటే ఇది చాలా కొన్ని రోజులుగా లిండ్సే గ్రాహం బిల్ అని ఒక బిల్లును అమెరికాలో ప్రవేశపెట్టాడు చట్టసభలో. ముందైతే లిండ్సే గ్రాహం బిల్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు 500% టారిఫ్ విధిస్తామని మొదలు పెట్టారు. ఆ మధ్య పేపర్లో కూడా మనం చూసి 500% వేస్తారని. దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు 100%కు దాన్ని రివైజ్ చేశారు. జూలై 1st వీక్లోనే రివైజ్ చేసి దాన్ని సెనెట్ లో పెట్టారు. నిన్న పెట్టింది బిల్లు కాదు, నిన్న పెట్టింది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ చేయటానికి. అంటే సెనెట్ లో నిన్న ఆమోదించింది ఏంటంటే ఈ లిండ్సే గ్రాహం బిల్లు ప్రాసెస్ ను స్పీడప్ చేయమని ఒక రకమైనటువంటి ప్రక్రియ. అది అంటే సెనెట్ ఆమోదించింది చట్టం కాదు, ఆ చట్టాన్ని వేగంగా ఆమోదించే ప్రక్రియ చేపట్టమంటూ ఒక నిర్ణయం తీర్మానం చేయడం. సో దీనికి ఇంట్రెస్టింగ్ ఏంటంటే బైపార్టిజన్, డెమోక్రాట్లు రిపబ్లికన్ అందరూ మద్దతు ఇచ్చారు. అది దట్ ఈస్ సంథింగ్ వరీ. సో ఇది రేపు ఇలాంటి బిల్లు లిండ్సే గ్రాహం బిల్లు గనక ఆమోదం పొందితే రష్యాతో ట్రేడ్ చేసే దేశాల పైన 100% టారిఫ్ విధిస్తారు. దీనివల్ల హైయెస్ట్ గా ఇంపాక్ట్ అయ్యేది ఇండియా, చైనా. ఎందుకంటే మీకు రష్యా టోటల్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో రష్యా చేసేటువంటి ముడి చమురు ఎగుమతుల్లో 47 to 50% చైనాకు వెళ్తే 36 to 38% ఇండియాకు వెళ్తాయి. సో 47 to 50% చైనాకు, 36 to 38% ఇండియాకు. అందువల్ల అఫ్ కోర్స్ ఈ బిల్లులో టాప్ 5 పర్చేజర్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్ టార్గెట్ చేస్తామన్నా ఈ చైనా ఇండియా కలిపితేనే దాదాపు మీకు 85-90% మనమే కొంటున్నాం. అందులో మీకు మే 2026 డేటా ప్రకారం ఇండియన్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో లిటిల్ ఓవర్ 40% రష్యా నుంచి. మధ్యలో ట్రంప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకునే సమయంలో భారతదేశం వెనక్కు తగ్గింది, రష్యా నుంచి చమురు కొనడం బాగా తగ్గించింది. ఈ రోజ్ నెఫ్ట్, లుక్ ఆయిల్ పైన అమెరికా ఆంక్షలు విధించాక ట్రేడ్ డీల్, ముఖ్యంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకునే సమయంలో ట్రంప్ ప్రెషర్ కు తల వంచి రష్యా నుంచి ఆయిల్ కొనడం సబ్స్టాన్షియల్ గా తగ్గించారు. ఈలోగా వెస్ట్ ఏషియా వార్ వచ్చింది. ఈ వెస్ట్ ఏషియా వార్ సమయంలో రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్ ని అమెరికానే సడలించింది. దాంతో ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ సప్లై తలకిందులయ్యాయి. ఆయిల్ ప్రపంచంలో ఆయిల్ షాక్ నుంచి తప్పించుకోవటానికి ఆ వెస్ట్ ఏషియా వార్ సమయంలో రష్యా పైన శాంక్షన్స్ ను అమెరికా సడలించింది. దాంతో మళ్ళీ ఇండియా కొనడం మొదలు పెట్టింది. మే 2026 డేటా పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం క్రూడ్ ఆయిల్ లో 40% ఏమో ఇన్ రష్యా నుంచి. అది జూన్ 2026 లో మోర్ దెన్ 50% చేరిందని కూడా లెక్కలు వచ్చాయి. అందువల్ల ఖచ్చితంగా మాసివ్ ఇంపాక్ట్ ఇండియా పైన పడుతుంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఇది కంపారిటివ్లీ శాంక్షన్స్ వల్ల మనకు చీపర్ గా వస్తుంది. ఒకప్పుడు మీకు 2022 ఉక్రెయిన్ వార్ ముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో రష్యా 1% కూడా ఉండేది కాదు. అది ఇప్పుడు ఆల్రెడీ 40% ఈ మేలో, అంటే మామూలు విషయం కాదు. అందులో వెస్ట్ ఏషియా వారు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత, రెడ్ సీలో ఈ గందరగోళ పరిస్థితులు, వీటి వల్ల మనకు పెద్ద ఛాలెంజ్ ఉన్న సమయంలో రష్యన్ ఆయిల్ ఇస్ ఎ బిగ్ రిలీఫ్. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $100 దాటిన సమయంలో, అందువల్ల ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ పొజిషన్ నిలబెట్టడానికి, కరెంట్ అకౌంట్ నియంత్రణలో పెట్టడానికి, ఇంపోర్ట్ బిల్లు తగ్గించడానికి కూడా రష్యన్ ఆయిల్ ఉపయోగపడ్డది. సో అమెరికా ఇప్పుడు ఈ 100% టారిఫ్ విధిస్తే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఇండియా పైన పడుతుంది. అండ్ ఇది అన్యాయం కూడా. ఎందుకంటే అమెరికా, భారతదేశం ఎవరితో వాణిజ్యం చేయాలనేది అమెరికా ఎలా డిసైడ్ చేస్తుంది? ఆ మాటకొస్తే మీకు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యాల మధ్య వాణిజ్యం 20% పెరిగిందని అలాస్కాలో ప్రెసిడెంట్ పుటిన్ ప్రకటించారు. అంటే అమెరికా ట్రేడ్ జరుపుకుంటే రష్యాతో ఇబ్బంది లేదు. యూరప్ ఇప్పుడు రష్యా ఎగుమతి చేసేటువంటి గ్యాస్ లో సబ్స్టాన్షియల్ పార్ట్ యూరోపియన్ కంట్రీస్ కి ఎగుమతి చేస్తుంది.
అంటే అమెరికా, యూరోప్ ఏమో రష్యాతో ట్రేడ్ చేస్తూ భారతదేశం మాత్రం ట్రేడ్ చేయొద్దు అని కండిషన్స్ పెడితే అది ఏ మేరకు జస్టిఫైడ్? ఇది ఒకటే కాదు, మీకు అంతకుముందు మనం S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నప్పుడు కూడా ఇలాగే మన పైన ఆంక్షలు పెట్టారు, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. ఆ తర్వాత దానికి కాస్త వేవర్ ఇచ్చారు. ఇప్పటికే మనం ఇరాన్ నుంచి అమెరికా శాంక్షన్స్ వల్ల ఆయిల్ కొంటలేం. ఒకప్పుడు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో 10% ఇరాన్ ఉండేది, అది ఇప్పుడు 0కు వచ్చేసింది. ఇరాన్తో ఉండేదైతే రూపీ ట్రేడ్ కూడా. సో అందువల్ల ఖచ్చితంగా అమెరికా ఏకపక్ష శాంక్షన్స్ మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. నీకు శత్రువు అయితే మాకు శత్రువు కావాలనే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ పహల్గాంలో దుర్మార్గంగా తీవ్రవాద దాడులకు పూనుకుంది. పాకిస్తాన్ పైన మనం ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ బ్యాన్ చేసి పాకిస్తాన్ కు ట్రేడ్ ఆపేశాం. మరి అమెరికా పాకిస్తాన్ ట్రేడ్ ఆపిందా? సో మీకు మరి మాతో ఘర్షణ కంట్రీస్ తో అమెరికా ఎందుకు ట్రేడ్ చేస్తుంది? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలు ఏకపక్షమైనవి, అన్యాయమైనవి. అందువల్ల ఖచ్చితంగా ఇండియా గట్టిగా దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే రిమాండ్ లో ఉన్న మాజీ